వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవవందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమా. నన్ను మళ్ళీ దెబ్బ కొట్టేశారా మస్తాన్? ఊడాసల పట్టడం గొప్ప ఛాన్స్ రా మస్తాన్. ఆ ఛాన్స్ ఎప్పుడు నీదరా మస్తాన్. మల్లిక్, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావురా? నేను మల్లిక్ని కాదు మిస్టర్, నా పేరు మస్తాన్. ఎవరు మీరే? మాచవరం నుంచి రాగానే మల్లిగాడి కాస్త మస్తాన్ అయిపోయావా? వేతవుడు అబాయింపు నువ్వును ఇచ్చి వేదవా? నేను మస్తాన్ అయ్యా బాబు. చెప్పి తిప్పేయగలను కోతి వెదవా. అమ్మ, మొత్తానికి మోసం చేసి బాగా డబ్బు గెలిచావురా. మోసమా? ఎవరు చేశారు? దొంగ ముక్క తీసి ఆడేసావుగా. చిన్నప్పుడు బుద్ధులు ఇంకా పోలేదురా మల్లిక్. దేవుడి మీద మల్లిక్ని కాదయ్యా బాబు నేను. నా దగ్గర నాటకం నడక పట్టమ పొడుస్తా. నేను వస్తానా మల్లిక్? దొంగ దొంగ చోర్ చోర్ దొంగ దొంగ పట్టుకోండి దొంగ పట్టుకోండి హలో హలో లేదు పులో లేదు. ఎవరు మనిషిని మేడం? తెలుస్తుంది. హఠాత్తుగా ఇలా పెట్లోకి వచ్చావేంటి? అదేం ప్రశ్న? మేము ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు. ఈ రైళ్లు పట్టాలు పెట్లు అన్ని మావే. అంటే నేను టీసీని. మాది ఫ్లయింగ్ స్క్వాడ్. ఎగురుతూ వచ్చి ఎక్కేస్తాం రైలు.
ఐసీ కాదు టీసీని. ఏది మీ టికెట్ ఏది? పెట్లో ఉంది, ఇస్తానండి. అక్కర్లేదులేండి, మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది టికెట్ తో ట్రావెల్ చేసే ప్యాసింజర్ అని. పేరు చెప్పండి. టిక్ చేసుకుందాం. దేవి. ఆహా, ఏమిటి? అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టి డ్రెస్ మార్చారు, కానీ మీరు ఏ డ్రెస్ లో అయినా ముద్దుగానే ఉంటారండి. కామెంట్స్ ఆపి మైండ్ యువర్ ఓన్ బిజినెస్. స్వీట్ డ్రీమ్స్. కంగారు పడకండి. ఏంటట్లా చూస్తున్నావు? ఇప్పుడు చూడటం ఏంటండి, రాత్రంతా నాకు నిద్ర లేదు, ఇదే పని. అలా నిలబడి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. అలా చూడటం మర్యాద కదని నీకు తెలీదు? అందాన్ని చూడటంలో మర్యాద అమర్యాద ఏమిటండి? అవును, నిద్రలో మీరు భలే భలే తమాషాలు చేస్తారండి. తమాషాలా? నేనేం చేశాను? చాలా చేశారండి. ఈ దిండుని చూసారా? దీన్ని ఇలా గట్టిగా కావలించుకుని నలిపేశారండి. నలిపేసి ఊరుకున్నారా? దాన్ని గట్టిగా ముద్దులు కూడా పెట్టుకున్నారు. అన్నట్టు మీకు నా పేరు ఎలా తెలుసండి? నీ పేరా? అవునండి, నిద్దట్లో మీరు ఆ దిండుకు ముద్దులు పెడుతున్నప్పుడు కృష్ణ 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 అంటూ కలవరించారండి. మిస్టర్, నీ వాళ్ళకుని చూస్తుంటే నీ కబుర్లు వింటుంటే నువ్వు టీసీవి కాదని అనుమానంగా ఉంది. ఏది ఈ బ్యాడ్జ్ చూపెట్టు. అది మాది ఫ్లయింగ్ స్క్వాడ్ కదండి. రాత్రి ఎగురుతూ రైల్లోకి ఎక్కినప్పుడు కింద పడిపోయి ఉంటుంది. పడిపోతుంది. కాసేపట్లో స్టేషన్ వస్తుంది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేనేం చేస్తాను చూడు. చూద్దాం ఏం జరుగుతుందో. మీ కంపెనీకి పంపించే ఐరన్ షర్ట్స్ అని నేను పర్సనల్ గా దగ్గరుండి చెక్ చేయించి పెట్టించాను. అలాగే మీరు రండి, మీరు వెంటనే డెలివరీ తీసుకోవచ్చు. మీకోసం వెయిట్ చేస్తుంటాం. ఓకే, థ్యాంక్స్. ఏమిటి సార్, మన కంపెనీ తయారు చేసిన ఇనపెట్లు మీరు చెక్ చేయడం, నేను తాళాలు లాగి చూడడం, ఇవన్నీ ఎందుకు సార్? దేవి ఐరన్ షర్ట్స్ అంటే బాంబులు పెట్టి పేల్చిన చెక్కు చదవడం ప్రసిద్ధి కదా. అందులోనూ మహాత్యాతులైన అమ్మాయి దేవి పేరు మీద ఫ్యాక్టరీ పెట్టారు కదా. అరే, అమ్మాయి గుర్తుకొచ్చింది. గోవిందయ్య, పరీక్షలు అయిపోయిన తర్వాత సెలవులకని అమ్మాయి వస్తుంది. ఈ ట్రైన్కే టైం అయిపోయింది. అయిందండి. మరి నేను ముఖర్జీ గారు రమ్మన్నాను. ఈ మాదానికి వేరే ఎందుకండి? ఇప్పుడు మన కొత్త మేనేజర్ కిషోర్ కుమార్ గారు లేదండి, ఆయన పంపిస్తే అమ్మాయి గారిని జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి తీసుకొస్తారు. వెరీ గుడ్, కౌచి. సార్, మీరు వచ్చిన దగ్గర నుంచి ప్రతి మనిషికి పని మీద శ్రద్ధ రెట్టిపోయిందండి. కరెక్ట్. ప్రతి మనిషికి వాడు చేసే పనే దైవం. ఆ దైవాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఒళ్ళుంచి సమపడటం మనిషి బాధ్యత. అవును సార్. అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. అదిగో వచ్చేసాడు. కిషోర్, ఉదయం రాగానే టిఫిన్ తో పాటు ప్రణామాలు చేసేవు కదా. పదే ప్రణామాలు అని ఎక్కువ సార్లు ఉంటే నడువు నొప్పెట్టగలదు. జాగ్రత్త. సెక్రటరీ గారు, పెద్దవారు మీకు చెప్పనక్కర్లేదు. పుట్టించిన దైవానికి, తిండి పెట్టే యజమానికి ఎన్నిసార్లు ప్రణామాలు చేసిన రుణం తీరుతా. ఏ సార్ కబుర్లు పెట్టారట? ఏం లేదా, ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుంది, స్టేషన్ వెళ్ళి తీసుకురా. అలాగే సార్, నేను తీసుకొస్తాను. ప్రణామాలు కంటే ముందు అమ్మాయి తీసుకురా. టైం అయిపోయింది. ఏమిటైతే అలవాటు? అలవాటు ఏముందండి, ఆ జీవి అలా అంకితం అయిపోయింది. హలో మిస్ దేవి, వెల్కమ్ టు యూ. ఐఎమ్ కిషోర్ కుమార్, మీ ఫ్యాక్టరీ మేనేజర్. ఓ, గ్లాడ్ టు మీట్ యు. మీ గురించి చాలా పొగుడుతూ డాడీ ఉత్తరాల్లో రాసేవారు. అదంతా ఆయనకు నా మీద గల అభిమానం లేదు. మీ జర్నీ బాగా జరిగిందా? అన్నట్టు మీ లగేజ్ ఎక్కడ? ఇదేమిటి, ఎవరు దింపుతా ఎగిరిపోతున్నా? ఎగిరిపడ్డం కాదు. 1 minute. తొలి చూపుతోనే నా మనసు దోచావు దేవి. నా మనసు, నా ప్రాణం, ఇక అన్నీ నీవు. కృష్ణ. ఇడియట్, రాస్కల్. ఏమిటండి? మిమ్మల్ని కదండి. ఓ ఇడియట్ మధ్యలో ట్రైన్ ఎక్కి నాన్న అల్లరి చేశాడు. ఈ పని చేసింది కూడా వాడే. ఎక్కడండి వాడు? లేడండి, పారిపోయాడు. పారిపోయాడా? ఉండాల్సింది. పట్టుకుని పచ్చడి చేసి మీ పాదాల దగ్గర బారేద్దాం. పోనీలేండి, లెట్ us move. ప్లీజ్. థాంక్స్. ఎవరో బచ్చా, మీ దగ్గర ఉన్న డబ్బు నగలు మర్యాద తెచ్చిపోండి. నేను చెప్పినట్టు చేసావా? సరే, లేదా చేతి జెండా వేస్తాం.
వెరీ గుడ్ కిషోర్, కంగ్రాచులేషన్. రౌడీలు వెధవలు, నా సంగతి తెలియనట్టుంది. అంత గొడవ జరిగిందా? హఠాత్తుగా రౌడీలు రావటం, అటకాయించటం, ఇదంతా వింటుంటే ఏదో సినిమా సంఘటనలాగా ఉంది. ఇటువంటి సంఘటనలు వినే ఆ సినిమాల వాళ్ళు కదలలేస్తారు సార్. ఏమైతేనే మన కిషోర్ బాబు ధైర్య సాహసాల వల్ల అమ్మాయి గారికి గండం తప్పింది. కిషోర్, నువ్వంత ధైర్యం చేసి నా చిట్టి తల్లిని కాపాడినందుకు నీకు థ్యాంక్స్ అయ్యా. సార్, ఆదరించి అభిమానించే మీ కుటుంబానికి సహాయం చేయటం నా బాధ్యత సార్. బాధ్యతేనా ఆ మాత్రం తెగించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు మరీ అలా పొగిడేస్తే నాకు సిగ్గుగా ఉంటుంది దేవి గారు. సార్, నేను ఫ్యాక్టరీకి వెళ్తాను. ప్రణామా సార్. అరే ఏమిటో ఇది? కిషోర్, అమ్మాయి గారు షాపింగ్ గిపింగ్ వెళ్ళినప్పుడు కాస్త జతగా వెళ్తూ ఉంటుంది. అమ్మా, ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకో, వెళ్ళు. ఏం కావాలి సార్? 1 స్పెషల్ ఎగ్. అలాగే సార్. బాస్, ఒక స్పెషల్ ఎగ్ ఆర్డర్ వచ్చింది. శభాష్. కోడిని పుట్టించిన దేవుడు కూడా తెలియదు కోడిగుడ్డులోనే వజ్రాలు సరఫరా అవుతున్నాయి. వెళ్ళిచ్చేయి. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. ఆ రఘుపతి దగ్గర కూర్చుని మంచివాళ్లుగా నటించడం మానేసి కట్టగట్టుకుని ఇక్కడికి వచ్చారని ఒక మంచి శుభవార్త వినిపించి ఆనందింపచేద్దామని వచ్చామండి అయ్యా. ఏమిటది? మన రఘుపతి కూతురు దేవి ఏది మన వాడు వలలో వేసుకుని 3 ముళ్ళు వేయవలసిన పిల్ల కూడా దిగింది. డాడీ, మన మనుషుల్ని రౌడీలుగా రమ్మని చెప్పి ఆ పిల్ల ముందు ఉతికేశాను. దాంతో ఆ పిల్ల నన్ను హీరోలా అభినందించడం మొదలుపెట్టింది. అంతేగాక మన వాడికి వీలు దొరికినప్పుడు అలా రఘుపతి గారి కాళ్ళకి దండాలు పెట్టేసేసి మన వాడు ఎంతో మంచివాడు అనిపించేసుకుంటున్నాడు. కిషోర్, నువ్వు ఆయన కాళ్లే పట్టుకుంటావో అమ్మాయి గడ్డమే పట్టుకుంటావో ఈ బాబులాల్ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయ్యేటట్టు చూడాలి. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్న ఆ ఇంటి అల్లుడవైతే దేవి ఇనపెట్టెల కంపెనీ నీ సొంతం అయిపోతుంది. అయ్యా బాబు, ఈ ప్లాన్ లో కిషోర్ అక్కడ పనిలో పెట్టింది ఎంతో యోగ్యుడని, ఉత్తముడని, అదని ఇదని చెప్పి నమ్మించి ఆ ఇంటికి అల్లుడిని చేయించబోయే జీవి వీడే కదా. ఈ వచ్చే మొత్తంలో ఈ జీవి వాటా ఎంత బాబు? షడప్. ఆల్లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్ట. ఇంకా ప్లాన్ వర్కౌట్ కాకుండానే వాటా గేటా అన్నావంటే జీవి తాట ఒలిపించేస్తా. ముందు ఆ ప్రింటింగ్ మిషన్ వ్యవహారం ఎంతవరకు వచ్చిందో చూద్దాం పదండి. చూద్దాం. ప్రొఫెసర్, ఈ అచ్చు మిషన్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? దొంగ నోట్లు వేసే మిషన్ తయారు చేయడం అంటే మాటలు కాదండి, టైం పడుతుంది. పైగా జపాన్ నుంచి దీనికో స్పెషల్ సిలిండర్ తెప్పించమని 15 రోజుల నాడు చెప్పాను. ఏది సిలిండర్? కిషోర్, ఆ బాధ్యత నీకేనాడో అప్పగించాను కదా. డాడీ, రేపు ఎల్లుండో దేవి సేఫ్స్ ఫ్యాక్టరీకి జపాన్ నుండి లాక్స్ హ్యాండిల్స్ వస్తున్నాయి. ఎవరు అనుమానించని పద్ధతిలో వాటితో పాటే సిలిండర్ కూడా వస్తుంది. వెరీ గుడ్. అది కాస్త వచ్చేసిందంటే ఈ మాస్టర్ మైండ్ బాబులాల్ ప్లాన్ ఒకటి సక్సెస్. ఏమిట్రా పిచ్చికాకులు మీరును? బయలుదేరదామా? మరి కాఫీయా? ఉన్నాను, తెప్పిస్తాను. రాముడు, చెల్లెమన్నాడు కాఫీ పట్రా. సరదాగా కాఫీ తాగేసి వెళ్ళిపోదాం. మరి కాఫీ రాని. వెరీ గుడ్ రాముడు, వెరీ గుడ్. రైట్, మీరు వెళ్ళి బుజ్జమ్మ కొట్టు దగ్గర సైకిల్ తీసుకుని రెడీగా ఉండండి, నేను వస్తాను. ఓకే? ఏమిట్రా భీముడు, ఏమైంది? పద్మ, అన్నయ్య, అడ్డంగా ఉన్న ఈ బకెట్ నీ కాళ్ళకి ఎక్కడ తగులుతుందోనని భీముడు భయం అమ్మా. నిజంగా ఈ రాముడు భీముడు కళ్ళు లేని నిన్ను 2 కళ్ళలా చూసుకుంటున్నాయమ్మా. తాతయ్యకి వాళ్ళు ఎలా ఉంది? తాత, మళ్ళీ దగ్గు ఎక్కువగా వస్తుందటగా, మందులు సరిగా వేసుకుంటున్నావా లేదా? నాయనా,
ఈ దగ్గు నీరసం మందులతో పోయేది కాదు నాయనా, మనిషితో పోవాల్సిందే. తాత, ఇలాంటి మాటలు ఆపి మందులు సరిగ్గా వేసుకోకపోతే నేను ఊరుకునేది లేదు. ఇదిగో డబ్బు, పాలాడు కిరాణా కొట్టువాడు వస్తే ఇచ్చి. అలాగే, నేను వస్తాను. వస్తా పద్మ. అమ్మా పద్మ. తాత. పద్మ, కృష్ణకు మనకు ఏనాటి సంబంధమో గాని మనం వాడికి ఏమీ కాకపోయినా వాడు నన్ను తండ్రిలాగా, నిన్ను తోబుట్టులాగా చూసుకుంటున్నాడమ్మా. బండి తోలి సంపాదించే శక్తి లేక నేను మూలపడ్డాను. దేవుడు నీకు కళ్ళు లేకుండా చేశాడు. కృష్ణే గనుక లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళమో ఏమో. తాత, రంగడొచ్చినట్టున్నాడు. నేనేం తెలిసిపోయిందనమాట. నీ సైకిల్ గంట, దేవుడి గుళ్ళో గంట నాకు బాగా గుర్తే. పద్మ, ఈ రోజు నీకోసం ఏం పువ్వు తెచ్చానో తెలుసా? ఏం పువ్వు? బంతి పువ్వు. ఎలా ఉంటుంది అది? పచ్చటి రంగుతో బొద్దుగా ముద్దుగా ఉంటుంది. ఇదిగో, ఈ పువ్వుని దేంతో పోలుస్తారో తెలుసా? చెప్పు. నీలాంటి అందమైన అమ్మాయిని బంతి పువ్వులా ఉంది అంటారు. నేను పువ్విచ్చాను, నువ్వు నవ్విచ్చావు, సరిపోయింది. వస్తా పద్మ. అలాగే. కర్మ, ఇక్కడే నీళ్ళైపోయి ఆగిపోవాలా? అయ్యో, నా డబ్బా! నువ్వా? సాక్షాత్తు నేనే. నా డబ్బా ఎందుకు లాక్కున్నావు? నా కాలంలో నీళ్ళు ఎందుకు పట్టబోయావు? ఈ కాలం నీదా? ఈ కాలం ఏంటి? ఆ నీళ్లు, ఆ చెట్టు, ఆ పక్క రోడ్డు అన్ని నావి. ఇవన్నీ నీవు కావాలంటే ఒక్కటే దారి. ఏమిటది? నన్ను నీవాణి చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్ గా నావన్నీ నీ సొంతం అయిపోతాయి. ఏమిటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? డబ్బా ఇస్తావా? అరి చల్లరి చేయనా? డబ్బా కావాలా? రే అరు, బాగా అరు. నీతో పాటు నేను అరుస్తాను. రోడ్డు మీదకి రా, నీ సంగతి చెప్తా. స్టాప్ స్టాప్. ఏంటండి, ఏం కావాలి? మీరు వెళ్ళండి గురువు గారు, ఇదో చిన్న ప్రాణకలహం కేసు. నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. శాంతి శాంతి. మండే నీ కారుకి నీళ్లు పోసి శాంతింపజేశారు మా వాళ్ళు. అడు చూడు. ప్రేమ అనేది ఏమిటో నిన్ను చూశాకే తెలిసింది. నా మనసు అనేది ఏనాడు నీ మనసుతోనే కలిసింది. కృష్ణ. డ్రైవర్, వెనక శబ్దం వస్తున్నట్టుంది, వెళ్ళి చెక్ చేయి. ఇది తీసుకెళ్ళి బాస్ కంద చేయండి. అలాగే. ఓకే, రైట్. చూశారుగా, చాటుగా సూట్ కేసు అలా చేతులు మారిందంటే అందులో దొంగ సొమ్మో దొంగ సరుకో ఉండి తీరాలి. అంటే మనం వేటాడవలసిన కేటుగాళ్ళన్నమాట వీళ్ళు. హలో జంటకుంట నక్కలో, ఎవడ్రాను? అలా అడిగారు, బాగుంది. నేను మీలాంటి నేల క్లాసు దొంగల పని పెట్టే ఘరానా దొంగని. మమ్మల్ని దొంగలంటావా? చాటుగా వ్యాన్లోంచి పెట్టెలు మార్చే వాళ్ళని దొంగ విధవులు అనక దేశభక్తులు అంటారా దున్నపోతురాజు? అతిగా వాగుతున్నావు, నీ అంతం చూస్తాం. అలాగే కానివ్వండి. ఒరే దాసు వాసు, గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళిద్దరికి 2 బెడ్లు రిజర్వ్ చేయించండి.
ఎవరొచ్చారో చూసుకో. బుజ్జమ్మా నీ షాప్ రేట్ అంటే చెప్పు, పెర్మనెంట్ కొనేస్తానా. షాప్ ఏంట్రా బంగాళదుంప, నిన్ను షాప్ రేట్ పెర్మనెంట్ గా కొనేస్తా. ఆడుకుంటాడులే. అబ్బా చిల్లర గతిలేదు గాని సాపు కొంటారంట, సాపు మహాదుడు. ఏంట్రా మళ్ళీ మొదలెట్టారు మీ పాత పాట? బాక్స్ తిరుగురు క్యాష్ కిటకిట్లు ఆడిపోద్ది. బుజ్జమ్మా కాసులు పేరు కొనేస్తా. క్యాష్ క్యాష్ రెడీ క్యాష్ కాదు వడ్డాను నిండా బంగారమే. ఇదేంటి 100 రూపాయలు అనుకుంటే ఎనుపు మొక్క ఉంది. అరే ఎనుపు మొక్కని సూట్ కేసులో దాచుకున్నాడు డబ్బా. ఇది ఇనప ముక్క కాదురా, దొంగ నోట్లు అచ్చు వేసే మిషన్ కు సంబంధించిన సిలిండర్. అంటే ఈ సూట్ కేసు ఇచ్చిన పెట్రోల్ దొరగాడు ఏదో పెద్ద గ్యాంగ్ కు సంబంధించిన వాడన్నమాట. బుజ్జి క్యాష్ లేదు కానీ తీసుకో. నేనే చేసుకుని ఎవరు పెట్టుకున్నా పెట్టుకోవా, కొట్టు లోపల పెట్టుకో. ఎంతో కొంత దొక్కుతాను కదా నాకు ముద్దివ్వే. ఇప్పుడు రారా మీకు పని చూసుకుందాం. బాస్ రండిరా, మీకోసమే చూస్తున్నాను. ఎక్కడా సిలిండర్? ఎవడో పిడుగులో మా మీద పడి చచ్చెట్టు కొట్టి ఆ బాక్స్ పట్టుపోయాడు బాస్. ఏమిటి? ఎవడో పిడుగులాగా వచ్చి కొట్టాడా? అయ్యయ్యో పాపం. దెబ్బ ఎక్కడ తగిలింది నాయన? ఇదిగో బాస్ ఇక్కడ. అక్కడ. జగ్గు పాపం నిన్నెక్కడ కొట్టాడు నాయన? మేము ఎక్కడ కొట్టలేదు బాస్. నేను అసలు కొట్టలేదు బాస్. నేను కొట్టనా? చేతికందిన దాన్ని జార విడిచిన దద్దమల్లారా. కనీసం వాడెవడో పేరేమిటో ఊరేమిటోనైనా తెలుసుకున్నారా? వాడు మాతో పోట్లాడేటప్పుడు వాడి మనుషులు కొట్టుకుస్తా అని అడిచారు బాస్. కొట్టుకృష్ణ అన్నాడంటే వాడు ఏదైనా సోడా కొట్టుకు వానరేమన్నాడయా. షడప్. కృష్ణ ఎవడి కృష్ణ? అయ్యల్లారా అమ్మల్లారా, ఈ రాధాకృష్ణుల బొమ్మ ఖరీదైన గంధపు చెక్కతో చేయబడింది. ప్రేమకు ప్రతిబింబం ఇది. దీనికి మా పాట 200 రూపాయలు. 300. వెరీ గుడ్. అమ్మాయి గారి పాట 300. వారి దగ్గర నుంచి ఈ ప్రేమను గెలిచేవారు లేరా అని అడుగుతున్నాను. నేనున్నాను. 301 రూపాయి. అది అలా ప్రేమ విలువను పెంచాలి. 400. ఆహా ఆహా ఓహో, అమ్మాయి గారికి ప్రేమ అంటే ఏమిటో తెలుసు. వారి ప్రేమను గెలవండి, వారి ప్రేమను పొందండి. 400 రూపాయల 50 పైసలు. రూపాయలు పైసలు పెంచే చిల్లర బాప్తగాళ్ళు నాతో పోటీయా? కబుర్లతో అల్లరి పెట్టడం కాదు. డబ్బు విషయంలో నాతో పోటీ పడ్డావా ఓడిపోతావు, జాగ్రత్త. 500. ఆహా ఓహో, ఈ రోజంతా మంచి రోజు. వేలం పాటలకే పండుగ రోజు. అబ్బాయి గారి మధ్య అమ్మాయి గారి మధ్య ప్రేమ చకచక పెరిగిపోతుంది. ఇంకా పెరగాలి, పెంచాలి. 500కి మరో 500 చేర్చి 1000 రూపాయలు. శబాష్ శబాష్. ప్రేమలో విజయం అబ్బాయి గారిదే. దేవి, ఆ బొమ్మ కోసం పంతం పడి డబ్బు పెంచేకే. నాన్సెన్స్. నాతో పోటీకొస్తాడా? తేల్చేస్తా. 1500 నా పాట. ఓహో ఓహో, అబ్బాయి గారికి అమ్మాయి గారికి మధ్య ఈ ప్రేమ పెరిగిపోతుంది పెరిగిపోతుంది. అబ్బాయి గారు నెక్స్ట్ మీ పాట. శ్రోతలు కోరిన పాటలు అయిపోయినాయి. నా ప్రేమ నీకే ఇచ్చే. దిక్కు కుదిరిందా? నాతో పోటీ పడితే ఓడిపోక తప్పదు. అమ్మాయి గారు తీసుకోండి. బ్యాగ్ లో డబ్బు పోయిందండి. డబ్బు ఉంటే కదా పోవటానికి. తీసుకొచ్చిందే ఖాళీ బ్యాగ్ అయితే. ఏమిటమ్మా మీరు అనేది? అయ్యో తీసుకొచ్చానండి, కనపడటం లేదు. మరి డబ్బు లేకుండా ఎట్టా పడారమ్మా? తన గొంతు సుశీల గొంతులా ఉందనుకుంది, పాడింది. అమ్మాయి గారు అమ్మాయి గారు అబ్బాయి గారు, బాబు బాబు ఆ 1000 రూపాయలకి మీరే తీసుకోండి బాబు, మీరే తీసుకోండి. అరే, నువ్వు కొనాలనుకున్న బొమ్మ నీ కారులోనే ఉందేమిటే? అందుకో దేవి నా ప్రేమ కానుక. జీవితంలో నిజంగా నిండుగా నిన్నే ప్రేమించాను.
నన్ను అర్థం చేసుకుంటే రేపు 5 గంటలకు లవర్స్ పార్క్ కు వస్తావని ఆశిస్తున్నాను. కృష్ణ. కృష్ణ మురిపాల కృష్ణ గోపాల కృష్ణ నీ జపమే చేస్తున్నా, నీ భజనే చేస్తున్నా, నీ తపసే చేస్తున్నా, నా మనసే ఇస్తున్నా, నీ కోసం నిద్రాహారం సర్వమా నేనే పరిచేస్తున్నా. నీ జపమే చేస్తున్నా, నీ తపమే చేస్తున్నా, నీ మనసే వరమడిగి నా మనసే ఇస్తున్నా, నీ కోసం నిద్రాహారం సర్వమ్మా నేనే పడి చేస్తున్నా. చక 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 కృష్ణ 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 ఒళ్ళంతా పగలైపోయి వయసంతా దిగులవుతుంది. కృష్ణ 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 నేనంటే కన్నెలకిష్టం రామ రామ, నాకేమో నువ్వే ఇష్టం రామ రామ. వెన్నెలాంటి కన్నెను చూస్తే వెన్నెలల్లే నవ్వుతూ ఉంటే ఏ అందమో ఒక బంధమై నా కోసమే వచ్చినట్టున్నదే. నీ జపమే చేస్తున్నా, నీ భజనే చేస్తున్నా, నీ మనసే పరమడికి నా మనసే ఇస్తున్నా, నీ కోసం నిద్రాహారం సర్వమ్మా నేనే పరిచేస్తున్నా. పోయి 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 చక 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 దగ్గరకొచ్చి కృష్ణ కృష్ణ చరచోట ముద్దులు పెడితే కృష్ణ కృష్ణ ఈడంతా కోడై కూసే తెల్లారి చుక్కలు పొడిచే కృష్ణ 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 నాకేమో చలిగా ఉంది రామ రామ, నా చలికి ఎట్టుందో మరి రామ రామ. వెచ్చంగా తోడై ఉంటే వెయ్యేళ్ళు వెన్నెల రాత్రి ఏవో దశ నా ప్రేయసై కౌగిట్లో చిందేసినట్టున్నదే. నీ జపమే చేస్తున్నా, నీ భజనే చేస్తున్నా, నీ మనసే బర్మడికి నా మనసే ఇస్తున్నా, నీ కోసం నిద్రాహారం సర్వమ్మా నేనే పరిచేస్తున్నా. చక 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 చక. దేవి, నీ ప్రేమనందుకునే అదృష్టం కలుగుతుందని నేను అనుకోలేదు. నిజానికి మొదటిసారిగా నిన్ను రైలుపేటలో చూసినప్పుడే నా జీవితానికి నువ్వే దేవత అనుకున్నాను. నువ్వు నన్ను ప్రేమించాలని కోరుకున్నాను. నిన్ను కలిసిన ప్రతిసారి నీకోసమే కలలు కన్నాను. కళ్ళు కన్నావా? ఇంతకాలం నా వెంట పడి అల్లరి పెట్టినందుకు ఈ వస్తాడు మస్తుగా ఇస్తాడు, అప్పుడు కళ్ళు కందు గాని. ఓహో, ఇదంతా నీ ప్లానా?
అందం వెనకాల ఇంత వంచన ఉందనుకోలేదు. మనసిచ్చావనుకున్నాను కానీ ఇంత మాయనాటకం ఆడతావని ఊహించలేదు. మనసారా నేను నిన్ను ప్రేమిస్తే? ప్రేమ? ఆడపిల్లల వెంటపడి అల్లరి చేసే నీలాంటి వాణ్ణి ఎలా ప్రేమిస్తాననుకున్నావు? నేను ప్రేమించిన పెళ్లాడిన గుణవంతుడైన కిషోర్ని. ఇలాంటి దానికి తగిన జోడియాలి. ఏమిటి, ఇండియాలో ఇలా పంపు కొట్టే ఆడవాళ్ళు ఉన్నారా? అయితే మనం గాలి తప్పకుండా కొట్టించుకోవాలి. రూపాయి చిల్లరవే నే తీసుకుంటా కదా. తీసుకునేది గాలి ఆడికి లవ్ చేయడం చేత కాదు, అన్ని రాంగ్ రూట్సే. బుజ్జి, ఇవాళ మన ఫేస్ ఫేస్ ఎలా ఉంది? కొత్త పౌడర్ రాసుకొచ్చాను. ఆ బంగాళదుంప కట్టే ఫేస్ కట్టే బెటర్ ఫేస్ కదా అది. బెటర్ ఫేస్ కట్టే కొత్త పౌడర్ రాసుకొచ్చావా? కొత్త పౌడర్ ముందు ఆ ఫేస్ కొంచెం తిప్పమ్మా. ముందు ఆ ఫేస్ ఫోటో తీయించుకుని పేపర్లో వేయించుకో. బుజ్జిలే చూడ ఫేస్ క్షణాలు కదా మారిపోయిందో. ఏటో మన నోళ్ళు కుట్టేసి పగలు కొట్టేస్తానా? పంపు కొట్టే పర్సన్ గాలి కొట్టే పిల్ల ఎవరు? నేనే బాబు. నువ్వేనా? వెరీ గుడ్. ఏది కొట్టాలా? యారు కొట్టాలా? సైకిల్ ఎదుర్కొన్నావా? నో, సీ మై కార్. కారు గాలిపోయింది, నువ్వు కారు గాలి కొట్టాలి. ఎవరు నువ్వు? ఓటేసుకొచ్చిన కేటుకల్లా ఉన్నాడు. మిస్టర్, ఇక్కడ కారు గాలి కొట్టడం ఏ బంక్ దగ్గరికి పోయి కొట్టించుకో. చూడు గాలి పిల్ల, నా పేరు బుజ్జమ్మండి. బుజ్జమ్మ? ఈ సైకిల్ కి వీటికి గాలి కొట్టుకుంటే ఏమొస్తుంది? దమ్మిళ్ళు పైసలు. చూడు నా కారు, చూడు కారు చూడు. ఆ టైర్ గాలి కొట్టు, 10 రూపాయలు ఇస్తాను. దాసు వాసు, మీ ఇద్దరు వెళ్ళి కారు గాలి కొట్టండి. మీరే, మీ ఇద్దరు ఎవరు బేగ్ గాలి కొడతారో వాళ్ళకి షాపు మందేనా? మందేటి? నాదండి, నాది. నువ్వు వంటదానివేనా? అవును బాబు, వంట మనిషినే. అదేం కర్మ, చక్కగా నాబోటి పెద్ద మనిషిని నమ్ముకుంటే షాప్ అంతా డెవలప్ చేయొచ్చు కదా. చెయ్యాలి బాబు, తడికంతా సిల్లడిపోనాది. వాన పడినాదంటే చాలు టాపంతా కారిపోతుంది. అదేం కర్మ, మొత్తం టాప్ అంతా సిరింగ్ ఏం చేస్తాను. ఇది కొత్త రకం గాలి కొట్టే పంప కాదు బాబు, ఎవరో దొంగ సచ్చినోడు పెట్టులోంచి వచ్చి పడ్డది. అవును, ఇది నీ జ్ఞాపకార్థం, నేను పట్టిపోతాను. 100 తీసుకో. రండి, ఈరోజు హాలిడే, చాలీడే. మీ అందరికీ స్వర్గాన్ని చూపిస్తాడు. నేను ప్రేమించిన పెళ్లాడిన గుణవంతుడైన కిషోర్ని. గుణవంతుడు? హలో, దేవి స్పీకింగ్. నేను కృష్ణ మాట్లాడుతున్నాను. నువ్వా? ఏమిటి? ఆ రోజు నన్ను లోపల అమ్మాయిలు వెంటబడే రౌడీ అన్నావుగా, నువ్వు చేసుకోబోయే కిషోర్ ఎలాంటి వాడో చెప్తాను విను. ఏమిటి నువ్వు అనేది? నా మాట నమ్మకపోతే సంత వీధిలో 7వ నెంబర్ ఇంటికెళ్ళి చూడు. అతను ఎవడో ఎలాంటి వాడో నీకే తెలుస్తుంది. ఏమ్మా, ఏదైనా శుభవార్తేనా? మీరు ఒకసారి బయటికి వెళ్ళండి. ఇప్పుడు నాకేం పని లేదమ్మా, శుభవార్త ఏదో వినే వెళ్తాను. గోవిందయ్య గారు, ప్లీజ్ గెట్ అవుట్. ఏమిటమ్మా, ఏమైంది? డాడీ, మన అర్జెంటుగా ఒక చోటుకి వెళ్ళాలి, నాతో రండి. ఇదేం కూడా రా దేవుడా, చిచ్చి అన్నట్టు గట్ అవుతుంది. ఫోన్లో వచ్చిన వార్త ఏమిటో తెలియదు. అబ్బా కూతురు బయటికి వెళ్ళిపోయారు. ఏమో ఏంటుంది అబ్బా, కొంప తీసి నాకేం బ్యాట్ టైం రాలేదు కదా. ఫస్ట్ నేను షిఫ్ట్ చేస్తా, ఆ తరువాత ఈ దేవుడి తీర్థం మీ అందరికీ ఇస్తా. ప్రణామాలు పెడితే ఇంకా నా కాళ్ళ కింద గోతులు తీయాలని ప్రయత్నం. మంచి
మంచివాడలాగా మర్యాదస్తులాగా నటించి మా అందరినీ మోసగించిన అసలు స్వరూపం ఇదన్నమాట. అడ్డమైన ఆడవాళ్లతో ఒళ్ళు పోయి తెలియకుండా ప్రవర్తించే నువ్వు ఇంత నీచుడు అనుకోలేదు. సార్ తప్పు సార్, వాళ్ళు అడ్డమైన వాళ్ళు కదా సార్, మా కజిన్స్ మలేషియా నుంచి వచ్చారు. రవి, మంచం మీద పడి దొర్లుతూ తాగి తైతెక్కలాడుతున్న ఆడవాళ్ళని కజిన్స్ అంటూ కథ చెబుతారా? చండాలుడా. నిజం సార్, మేమంతా చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తిని ఒకే మంచంలో ఇంత అబద్ధం ఆడుతున్నందుకు సిగ్గుతో చావాలి నువ్వు. కమాన్ డాడీ. దేవి ప్లీజ్ నీకు ఇదే చెప్తా, మళ్ళీ నా ఫ్యాక్టరీ దరిదాపులకు గాని మా అమ్మాయి ఛాయలకు గాని నా కళ్ళ ముందుకు గాని వచ్చావంటే నేను షూట్ చేస్తాను. మై నిన్నేం చేసిన పాపం లేదురా రాస్కల్. ఈ బాబులాల్ కొన్ని సంవత్సరాల తరబడి వేసిన మాస్టర్ ప్లాన్ ని మట్టి పాలు చేశావు. అమ్మాయిల కక్కుర్తులో ఆ ఇంటికి అల్లుడు కావాల్సిన అదృష్టాన్ని కోల్పోయావు. ఇడియట్. దేవుడి గుడికి వచ్చినట్టు ఆ తండ్రి కూతుళ్ళు నా బెడ్రూమ్కి వచ్చి నన్ను దర్శిస్తారని నాకు మాత్రం ఇంట్రెస్ట్ డాడీ. అప్పటికే ఆ పిల్లంతా మలేషియా కజిన్స్ అని చెప్పి నమ్మించిపోయాను. ఇంకా నయం పాకిస్తానీ పిన్నమ్మలని చెప్పి నమ్మించలేదు. వెనకటికి ఎవడో నీలాంటి వాడే ఆల్కహాల్ తాగుతూ ఆవు పాలు సార్ అన్నాడట. అలా ఉంది నువ్వు చెప్పేది. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఆ కిషోర్ గారు ఇంత మాయదారు వెళ్ళవా? మిమ్మల్ని సరేనండి, నా బోటి తలపడిన జీనియస్ కూడా బుట్లో పడేసాడండి నంగిరి పింగిరి గాడు. అదే కదా, రోజు ఏదో మంచి పని చేయాలనే హడావిడిలో అప్పుడప్పుడు ఇలాంటి మాయదారి విధవాళ్ళని నమ్మడం నా కర్మ, నీ కర్మ. ఏమిటో ఈ జీవి బ్రతుకులాగా వెళ్ళిపోవలసిందే. నువ్వెందుకు లేవయ్యా బాధపడతావు? మాటల్ని బట్టి చేతుల్ని బట్టి మనుషుల్ని అంచనా వేయగలం గాని మనసులోని విషయాలను తెలుసుకోలేం కదా. ఏమైనా అమ్మాయితో పెళ్లి జరగకముందే ఈ దారుణం బయటపడటం మన అదృష్టం. నిజమే సార్, నిజమే. మన టైం బాగుండబట్టి దేవుడి దయ వల్ల అమ్మాయి గారి బ్రతుకు అన్యాయం కాలేదు. ఇది దేవుడి దయ కాదు కృష్ణ, నీ దయ. తొలి చూపుతోనే నా మనసు దోచావు దేవి. ప్రేమనేది ఏమిటో నిన్ను చూశాకే తెలిసింది. కృష్ణ, ఐ లవ్ యూ. తెలుసుకున్నాను నువ్వు చూపిన ప్రేమ నా కోసం. కలుసుకోవాలని వచ్చాను కృష్ణ నీ కోసం. రొట్టె విరిగి నేటిలో పట్టాక లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా. రొట్టె విరిగి నేటిలో పట్టాక లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా. అందగత్తె చూస్తుంటే అందమంత ఇస్తుంటే అర్ధరాత్రి గడిపేది ఎట్టాగా. అర్ధరాత్రి గడిపేది ఎట్టాగా. కౌగిట్లో కాలాలు కరగాలని, తప్పెట్లు తాళాలు మోగాలని, వలపుల్ని బాటేసి ఒంటరిగుంటే చలి తోడు లేకుంటే ఎట్టాగా. ఎట్టాగా ఎట్టాగా. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్ట.
చుక్కల్లో పక్కేసుకోవాలని రెండు దిక్కుల్ని కలిపేసుకోవాలని అనుకుంటే తప్పైతే ఎట్టాగా ఈ ఆపలేని పులకింతలెట్టాగా రొట్టె విరిగి నేతిలో పడ్డాక లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా అందగత్తె చూస్తుంటే అందమంత ఇస్తుంటే అర్ధరాత్రి గడిపేది ఎట్టాగా అర్ధరాత్రి గడిపేది ఎట్టాగా సర్వవిఘ్నోపశాంతయే. సార్ మీ హస్తవాచ్ చాలా మంచిది. మొట్టమొదటిగా ఈ మెషిన్ స్విచ్ మీరే ఆన్ చేయాలి. ఓ అలాగే ఆన్ చేస్తాను. గోవిందయ్య, నేను స్విచ్ ఆన్ చేసేటప్పటికి ఆ తొలి నోటు అందుకోవడానికి మిషన్ దగ్గర నువ్వు రెడీగా ఉండాలి. రెడీగా ఉంటానండి. అయ్యా నాది ఒక చిన్న మనవి. ఈ శుభ సందర్భంలో తమని సెంటర్ లో పెట్టుకుని తలవదండా వేయించుకుని హాయిగా ఒక ఫోటో తీసుకుందాం. అయ్యా ఏమయ్యా ఇంకా నేమే ఫోటోలు తీసుకుని పేపర్లో వేద్దాం లేదు. ఇది దొంగ నోట్లో వచ్చేసే మిషన్ అనుకున్నావా లేక డైలీ పేపర్ వచ్చేసే మిషన్ అనుకున్నావా? ఫోటోలు గీటోలు తీయించుకోవడానికి. నేను వెళ్ళి స్విచ్ ఆన్ చేసేస్తా. చేయండి రెడీగా ఉన్నా. ఆన్ చేయమంటావా? చేయండి అయ్యా చేయండి. ఆన్ చేసేస్తున్నా. చేసేయండి. ఆన్ చేసేస్తున్నాను. అయ్యా 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 బాబుజీ ఏమిటి బాబు ఏమిటి బాబుజీ ఏమిటి బాబుజీ? వాట్ ప్రొఫెసర్, ఈ మంటలు ఏమిటి పొగలేమిటి? వాట్ ఈస్ దిస్ బ్లాక్ నోట్? బ్లాక్ మనీ కౌన్స్ బ్లాక్ గా వచ్చింది. బ్లాక్ మనీ చేసేవాళ్ళు మొహం ఇలాగే ఉంటది కోసం. అసలు ప్రొఫెసర్ ఈ మిషన్ కి ఏమొచ్చింది? ఏదో లోపం వచ్చి మెషిన్ పేలిపోయింది. మై గాడ్, ఈ బాబులాల్ వేసిన మాస్టర్ ప్లాన్ మరొకటి మంట గెలిచిపోయిందన్నమాట. కృష్ణ, నీకు తీయటి వార్త చెప్పనా? నువ్వు ఏం చెప్పినా నాకు తీయగానే ఉంటుంది. చెప్పేమిటి? వచ్చే శుక్రవారం నా పుట్టినరోజు. రాబోయే శుక్రవారం నాడు నువ్వు పుట్టబోతున్నావు అన్నమాట. అవును. అంటే నువ్వు పుట్టకుండానే నన్ను ప్రేమించావా? ముందు నీ మీద ప్రేమ పుట్టి తర్వాత నేను పుట్టాను. భరత్, దొంగ కోళ్లు పట్టేసే వాలకాలను చూశాం గాని కోడిగుడ్లు కొట్టేసే రకాలను ఎక్కడా చూడలేదు. 1 minute. అరే అబ్రహాం, ఎన్నాళ్ళైందా రథం చూసి? అబ్రహాం లేదు, ఆజాద్ లేదు, నా పేరు అమర్నాథ్. అమర్నాథో అమృతాంజనమో ఆమదమో ఎన్ని పేర్లు మెచ్చుకుంటే మాత్రం ఈ రథం మొఖాలా మారుతున్నా వెధవాని వెధవా. దెయ్యంలా పట్టుకున్నా కోడిగుడ్డు అనుకున్నాను. వజ్రాల గుడ్డు. గుడ్డు ఎక్కడ పోతాడు వజ్రాల గుడ్డు? మిస్టర్, పోలీసులు ఫోన్ చేయి. నో నో, వాడిని పోలీసులు పట్టుకోవడానికి వీల్లేదు. కిషోర్, అర్థమైంది డాడీ. మన మనుషుల్ని అక్కడికి పోలీసుల వేషాల్లో పంపి వాడిని ఇక్కడికి లాక్కొస్తా. ఇన్స్పెక్టర్, యూగో డైమండ్స్. ఇతని బాధ్యతగా మాకు వదిలేయండి. లాకప్లో పెట్టి అన్ని రహస్యాలు కక్కిస్తాం. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. బాస్, వజ్రాల రహస్యం బయటపడటం నా తప్పు కాదు బాస్. నేను అతి జాగ్రత్తగా ప్రవర్తించాను బాస్. 10 మందిలోనూ నువ్వు బయట పడిపోయావు. ప్రపంచానికి మన వజ్రాల స్మగ్లింగ్ గురించి వెల్లడైపోయింది. నువ్వు బ్రతుకుంటే పోలీసులు పట్టుకుని మా రహస్యాలన్నీ లాగుతారు. అంచేత నన్ను ఇప్పుడు ఏం చేస్తారు బాస్? స్పెషల్ బిర్యానీ. అసలు ఆ కోడిగుడ్డు రహస్యాన్ని బయట పెట్టిన బద్మాష్ ఎవడు? ఇంకెవడు? మన నెత్తికెక్కి అడుగడుగునా మన కడుపు కొట్టే ఆ కృష్ణగాడు. కృష్ణ కృష్ణ కృష్ణ. మన సిలిండర్ ను కొట్టేసింది కృష్ణ. మన కిషోర్ గారి ప్రేమను చెడగొట్టింది కృష్ణ. మన వజ్రాల వ్యాపారాన్ని పడగొట్టింది కృష్ణ.
వీడిని ఇలాగే వదిలేస్తే మనందరికీ గుళ్ళు కొట్టించి జైల్లో తోయించి గంజినీళ్లు తాగించేలా ఉన్నాడు. వీడి సంగతి వెంటనే తేల్చాలి. వాడి విషయం నాకు వదిలేండి డాడీ. దేవిని నాకు కాకుండా చేసిన వాడి మీద నాకు ప్రత్యేకమైన పగ ఉంది. వాడి సంగతి నేను చూసుకుంటాను. రాముడు బకెట్ పట్రా. ఒరే రాముడు నువ్వు వెళ్ళు పో. ఏమండి? ఎవరు? నా పేరు రాజా. నీళ్లు లేక కారు వేడికి ఆగిపోయింది. కాసి నీళ్లు ఇస్తే. అలాగేనండి. అరే మీకు చూపులేదా? క్షమించండి మీకు పని చెప్పినందుకు. చాలా ఏళ్ళు అలవాటండి, పర్వాలేదు. అయ్యో, ఇంత అందాన్ని అమాయకమైన రూపాన్ని ఇచ్చి చూపు లేకుండా చేశాడు ఆ పాపిష్టి దేవుడు. ఏమిటో తన సృష్టికే తనే మచ్చ తెచ్చుకుంటాడు. ఎన్నాళ్ళైందని మీ చూపు పోయి? ఎప్పుడో చిన్నతనంలో. ఎందుకని? ఎందుక? నేను కంటి డాక్టర్. ఏం జరిగిందండి? ఏం లేదండి, మీ గుర్రం అదే నీళ్ళ బిందెను తినేసి అదే కింద పడిపోయింది. మీకేం అభ్యంతరం లేకపోతే 2-3 రోజుల్లో మా సీనియర్ డాక్టర్ ఒకరు వస్తున్నారు. వారితో మీ కళ్ళు ఒకసారి చెక్ చేయించి ఆపరేషన్ చేయించి ఏర్పాటు చేయిస్తాను. మీకెందుకండి ఆ శ్రమ? నాకు ఇందులో శ్రమే ఉందండి. ఇలాంటి అందమైన రూపంలో లోపాన్ని పోగొట్టడం నా అదృష్టం. కానీ మా అన్నయ్యతో ముందుగా చెప్పి. మీరెందుకండి చెప్పడం? అన్నీ కుదిరిన తర్వాత నేనే మీ అన్నయ్యతో మాట్లాడతాను. వారు పర్మిషన్ తీసుకుని ఆపరేషన్ చేద్దాం. వస్తాను. నీళ్ళు అడిగారు కదా? మర్చిపోయాను, సారీ. రే కృష్ణ, దేవిని నాకు కాకుండా చేశావుగా, చూసుకోరా నీకు ప్రాణమైన గుడ్డి చెల్లెలను ఏం చేస్తానో చూడు. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. వస్తానండి. అలాగే. నీకు నా బంగారు బాపర్ది అక్కెక్కడుందిరా? మేకు మీ లప్పేదిరా? ఇప్పుడే లోపలికెళ్ళింది. రే మేకు, నీ ముఖం చూస్తుంటే జంతికలు ఐస్ క్రీము ఏమి తినట్లేదురా. బుజ్జి సైకిల్ లాగా స్టడీ సప్పుడు లేకుండా వచ్చినావేంటి? బుజ్జిలు ఇలా మురిపించి అంతకాలం ఏడిపిస్తావే. నీ కాళ్ళు అట్టుకుంటాను, నీ చేతులు అట్టుకుంటాను, నీ బొగ్గలు అట్టుకుంటాను. గాలి తీసేయగల చేస్తా. ప్రేమ ఎరా కొట్టిందా? ఒకటిచ్చింది. ఏంటిచ్చిందిరా? ఏమిటిస్తుందిరా ఎర్రడా? లవర్ ఏమిస్తుంది? నీకిచ్చిందా? కిస్ ఇచ్చిందా? అయితే నాకిస్తుంది. రెండిస్తుంది. శుభకార్యానికి వెళ్తా తుమ్ముతావా? కొండ ముచ్చాదవా? బుజ్జి ఎంత తప్పని చేసావు బుజ్జి. ఆ భాస్కర్ కొట్టి ఇచ్చాడు కదా? ఇచ్చాను. నీకు కావాలా? నాకు 2 కాలు. ఏమిట్రా వణుకుతున్నావేమిట్రా? రెండిచ్చింది. ఏమిటిచ్చిందిరా? టీల్ లాంటి కిస్సులు రెండిచ్చింది. పద్మ, ఈ పువ్వు పేరేమిటో చెప్పుకో. మందార పువ్వు. రంగేమిటో చెప్పుకో. ఎర్రటి ఎరుపు. ఎర్రటి ఎరుపు కాదు మరి, నీ పెదవి ఎరుపు. నేను పువ్విచ్చాను, నువ్వు నవ్విచ్చావు, సరిపోయింది. వస్తాను పద్మ. అలాగే. పద్మ గారు. ఎవరది? నేనండి, రాజాని. ఓ మీరా? మీకు శుభవార్త. ఏమిటి? పెద్ద డాక్టర్ గారు వచ్చారు. రేపే ఊరెళ్తారట. ఈ రోజే మీ కళ్ళు టెస్ట్ చేస్తారట. రండి, బయలుదేరండి. కానీ మా అన్నయ్యతో చెప్పలేదే. అరే, ఆ విషయం మర్చిపోయానే. మీ అన్నయ్యతో కలిసి మాట్లాడాను. వారు ఒప్పుకున్నారు. వారు ఇప్పుడు హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. రండి, బయలుదేరండి. మా అన్నయ్యతో కలిసే వస్తాను. ఏంటి రావుడు, ఏమైంది?
రామ్మ పోదాం. గురు గురు వేటకి పూట సెలవు పెట్టి ఏదైనా సినిమాకి చెక్కేద్దామా? అంటే వేటకి వేళ హాలిడే అన్నమాట. ఏ రోయ్, సెలవులు ఇచ్చేయడానికి పుచ్చుకోవడానికి మనది ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా? ఇవాళ మనం తప్పకుండా వేటాడాల్సిందే, ఎందుకంటే రేపు దేవి పుట్టినరోజు. మాయి లక్ష్మీజీ, మాకి వ్యాపారం సల్లంగా చూడు తల్లి, నీకి నెలకి ఒక కొబ్బరికాయ కొట్టాం తల్లి. నమస్తే సేఠ్జీ. నమస్తే భాయ్, తీనుకో తీన్ నమస్తే. క్యా చాహియే, ఏం కావాలా? బంగారం వెండి మీద డబ్బు కావాలా భాయ్? కావాలని వచ్చాం దగాచందీ, కానీ మేము తాకట్టు పెట్టే నగలు దొంగలు దోచుకోకుండా ఇక్కడ భద్రంగా ఉంటాయా అని సందేహం. దొంగల్ గింగల్ వచ్చి ఏమి ఎత్తుకుపోతారు భాయ్? ఈ నెత్తి మీద టోపీ, ఈ ఫ్లాస్క్ లో కాపీ. అంటే మేము తాకట్టు పెట్టే బంగారు నగలు ఎక్కడ దాస్తారు అని. ఉదర్ దేకో, దేవి ఐరన్ సేఫ్. అమ్మ కడుపులో బిడ్డలాగా భద్రంగా దాచుకుంటుంది అన్ని. మరి దొంగలు వచ్చి ఆ ఎనపెట్టి తెరిస్తే? అరే పాగల్, అది బంధు చేశాం, తాళం చెవి దాచేశాం. మన్ని కత్తితో పొడిచినా కూడా రక్తం కనిపిస్తుంది తప్ప తాళం చెవి కనిపించదు బాయ్. మీరు చెప్పేది నిజమే అనుకోండి, ఒకేసారి ముగ్గురు దొంగలు వచ్చారనుకోండి, మాలాగే మంచి మంచి బట్టలు వేసుకుని పెద్ద మనుషులా ఘనంగా వచ్చారనుకోండి, అనుకుందాం, బాగా అనుకుందాం. తో క్యా హోతా? అందులో ఇద్దరు దొంగలు మిమ్మల్ని ఎడాపెడా పట్టుకున్నారనుకోండి, సేట్ గారు చూపెడతా, పట్టుకుంటారా? అవు బాయ్, రండి బాయ్, పట్టుకోండి బాయ్, చాలా గట్టిగా పట్టుకోండి బాయ్, పట్టుకోండి బాయ్, నిజంగా దొంగల్లాగా పట్టుకోండి బాయ్. తో క్యా హోతా హై? ఇప్పుడు తాళం చెవి లేవుగా. లేవని తెలిసి ఆ మూడో దొంగ, ఉదాహరణకు ఆ దొంగ నేనే అనుకోండి, అనుకుందాం, బాగా అనుకుందాం. వాడు ఇలా ఎనపెట్టి దగ్గరకు వచ్చి ఏమీ లాభం బాయ్, ఇప్పుడు తాళం చెవులు లేవుగా. వాళ్ళకి చాలా ఎందుకండి, అసలే దొంగలతోలు వాళ్ళ దగ్గర ఏవో పిచ్చి పిచ్చి వస్తువులు ఉంటాయి, వాటిని జేబులోంచి ఇలా బయటికి తీసి దీన్ని ఇలా తీస్తారు, తర్వాత ఇలా పెట్టి ఇలా 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 ఏదో తిప్పారు. ఏం లాభం రాదు. ఆ తర్వాత నంబర్స్ కొంచెం కొంచెం ఇలా అడ్జస్ట్ చేసి దీని మీద ఫస్ట్ కొట్టి ఇలా తెచ్చేస్తారు. అయ్యి భగవాన్ మే బాయ్, ఇలా తలుపు తెరిస్తే ఎలాగా? రేపే దేవి సేఫ్ కంపెనీకి ఫోన్ చేసి వాళ్ళని బాగా తిట్టాను బాయ్. ఏమి మీ స్టాండర్డ్, ఏమి మీ కంపెనీ, ఏమి 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 అని బాగా తిట్టాను బాయ్. తలుపు తెరిచిన ఆ దొంగ దీనిలోంచి ఒక ఉంగరం ఇలా తీశాడు అనుకోండి, తీస్తాడు బాయ్, వాడు చోరు కదా. వాడు ఆ ఉంగరాన్ని ఇలా జేబులో వేసుకుని ఏం చేస్తాడు? ఏమీ చేస్తాడు బాయ్, నా నెత్తిన ఒకటి కొట్టి తన దోస్తుగారితో పారిపోతాడు బాయ్.
కృష్ణ, నువ్వు ఇక దిగి వెళ్ళొచ్చు. కనిపెట్టేశావు అనమాట. నీ కారణం తెలిసే ఎక్కాలే. అసలు ఏం జరిగిందంటే, నేను చెప్తాను. నా మనసులో ఎంతో ఎత్తుగా ఉంచుకున్న మనిషిని నడి వీధిలో నలుగురు దొంగ దొంగ అని తరమటం జరిగింది. అది నా కళ్ళారు చూడటం జరిగింది. అది నిజమే, కానీ సంజాయిషులతో చేసిన తప్పుని కప్పుపుచ్చడానికి ప్రయత్నించకు. నిజానికి నిన్ను నమ్మటం నా బుద్ధి తక్కువ, నిన్ను ప్రేమించడం నా పొరపాటు. కాలే పెనం మీద నుండి మండే మట్టంలో పడ్డట్టు ఓ మోసగాడి బారు నుంచి ఓ దొంగ చేతుల్లో పడ్డాను. దేవి, నువ్వు కూడా నన్ను అలా పిలవకు. పిలుస్తాను. నువ్వు దొంగవి, అన్యాయంగా పరాయి సొమ్ము దోచుకునే దొంగవి, అమాయకమైన ఆడపిల్లల్ని మోసం చేసే దొంగవి దొంగవి దొంగవి. అవును, దొంగని. నిజం తెలుసుకోలేక నీలాగే దొంగ దొంగ అని అంత అనుక్షణం పిలవగా తయారైన దొంగని. అందరిలాగే ఓ అమ్మ కడుపున పుట్టి అమాయకంగా ఎదుగుతూ హృదయం లేని ఈ సంఘం దొంగ దొంగ అని పిలవగా దొంగగా మారిన దొంగని. ఆఖరికి ప్రేమించిన నువ్వు కూడా నన్ను దొంగనేశావు. కానీ నేను ఎందుకు దొంగనయ్యాను, ఎలా అయ్యాను అని అడగలేదు. మనసుంటే వింటే నా కథ చెబుతాను, విను. నేను ఒక అనాథను. జట్కాబండి రాజయ్య తాత నన్ను పసితనంలోనే చేరదీశాడు. అతని బిడ్డ పద్మని నేను సొంత చెల్లెలాగా చూసుకునేవాడిని. ఒకరోజు రాజయ్య తాత ఊర్లో లేని సమయంలో పసివాళ్ళమైన నేను పద్మ ఆడుకుంటున్నాం. ఆటలో హఠాత్తుగా పద్మ మెట్ల మీద నుంచి జారిపడింది. పద్మని పరీక్షించిన డాక్టర్ ఆమెను వెంటనే పెద్ద డాక్టర్కి చూపించి ఆపరేషన్ చేయించాలన్నాడు. లేకపోతే చూపు పోయే ప్రమాదం ఉందని ఆపరేషన్కి 1000 రూపాయలు ఖర్చు అవుతుందన్నాడు. 1000 రూపాయలు? మొదటిసారిగా అలా పిలువబడ్డది ఆ క్షణంలోనే. చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించాను. జైలు నుంచి బయటకు వచ్చిన నేను చదువుకోవటానికి అందరి పిల్లలాగే స్కూల్కి వెళ్ళాను. కానీ నన్ను తోటి పిల్లలంతా దొంగ దొంగ అని వేలెత్తి చూపి వెలివేశారు. మమ్మల్ని పోషించే రాజయ్య తాత ప్రమాదంలో చిక్కుకున్నాడు. చూపులేని చెల్లెల్ని, మంచం పట్టిన తాతయ్యని బతికించుకోవాల్సిన బాధ్యత నాదయింది. నమస్కారం సార్. నువ్వా? వీడిని ఎందుకు పెట్టుకున్నావు సార్? వీడు దొంగవాడు అయితేను. కష్టపడి పని చేయబోయే నన్ను దొంగనే పేరుతో గెంటి వేశారు. ఆకలితో అలమటించే నా వాళ్ళను బతికించుకోవాలనుకున్నాను. ఎలాగా? తోటి పిల్లలు దొంగ అని తరిమేశారు. దయలేని పెద్దలు దొంగ అని దూరం తోశారు. మంచిగా బతకాలనుకునే నన్ను మనసు లేని మనుషులు, అస్తవ్యస్తమైన పరిస్థితులు, మాయదారి ప్రపంచం దొంగ 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 అని ఘోషించడంతో నాకు దొంగదారే గతయింది. ఆ విధంగా తప్పని తెలిసి తప్పనిసరిగా దొంగనయ్యాను. నేను చెప్పే పరిస్థితులు, వాటి ప్రభావం నీకు అర్థం కాకపోవచ్చు. కారణం, ఎన్నో అంతస్తుల మేడలో పుట్టి వెండి కంచంలో అన్నం తిని ఐశ్వర్యంలో పెరిగిన దానివి. నీకు ఆకలికి అర్థం తెలియదు, కన్నీటికి కారణం తెలియదు, బ్రతకడానికి పడే తాపత్రయమూ తెలియదు. చంపేయాలని చూసే పరిస్థితులను ఎదిరించి నా వాళ్ళను బ్రతికించుకునే ప్రయత్నంలో నేను దొంగ అని పిలువబడ్డాను. ఆ పిలుపు వెనుక కథ, ఆ పేరు వెనుక వ్యథ నీకు అర్థమైతే, ఇంకా నన్ను ప్రేమించగలిగితే రేపు ఇక్కడికి వచ్చి ఈ కృష్ణను కలుసుకో. లేదా ఈ దొంగని మర్చిపో. ఇంకా నన్ను ప్రేమించగలిగితే రేపు ఇక్కడికి వచ్చి ఈ కృష్ణను కలుసుకో. లేదా ఈ దొంగని మర్చిపో. నీకు ఆకలికి అర్థం తెలియదు, కన్నీటికి కారణం తెలియదు, బ్రతకడానికి పడే తాపత్రయమూ తెలియదు. చంపేయాలని చూసే పరిస్థితులను ఎదిరించి నా వాళ్ళని బ్రతికించుకునే ప్రయత్నంలో నేను దొంగ అని పిలువబడ్డాను. రేపు ఇక్కడికి వచ్చి ఈ కృష్ణను కలుసుకో.
కథ నా హృదయాన్ని కదిలించింది. ఇక నా బ్రతుకంతా నీతోనే ముడిపడి ఉంటుంది. ఐ లవ్ యూ కృష్ణ, ఐ లవ్ యూ. వెలిసిన వేళ మనసు కలిసిన వేళ నువ్వే నాలో చినుకవ్వాల నేనే నీలో వణుకవ్వాల ముద్దు ముద్దు ముసురయ్యాల చలిలో చలి 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 వెలిసిన బాణలలో కలిసి దిగిసిన కౌగిలిలో కురిసి వెలిసిన బాణలలో కలిసి దిగిసిన కౌగిలిలో నలిగిపోయిన ఆకాశం పగలు వెన్నెల కాస్తుంటే చూపు చూపు మాట్లాడాల మాట మాట మానేయాల వలపు వలపు వాటేయాల చలిలో చలి 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 వాన వెలిసిన వేళ వయసు తడిసిన వేళ నువ్వే నాలో చినుకవ్వాల నేనే నీలో వణుకవ్వాల ముద్దు ముద్దు ముసురయ్యాల చలిలో చలి 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 చల్లికి సణిగిన పల్లవితో ఉనికి పల్లికిన పెదవులలో చలికి సణిగిన పల్లవితో ఉనికి పల్లికిన పెదవులలో ముద్దులడిగే ముచ్చట కోసం పొద్దు గడవక చస్తుంటే సిగ్గుల మొగ్గ తుంచెయ్యాల వెంగల పక్క పరిచెయ్యాల వేగుల చుక్క దాచెయ్యాల చలిలో చలి 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 మనసు కలిసిన వేళ నువ్వే నన్ను ముద్దాడాల నిన్నే నేను పెళ్ళాడాల ఎండవాన నీళ్ళాడాల చలిలో చలి 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 చలి